ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల దగ్గర జనం క్యూ కడుతున్నారు. గ్యాస్ సప్లై లేక పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులుగా సిలిండర్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతున్న ఏజెన్సీలపై వినియోగదారులు మండిపడుతున్నారు. సిలిండర్లు దొరకక జనం పడుతున్న ఇబ్బందులపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సిలిండర్లు లభించడం లేదని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీలు ఏవైతే సిలిండర్లను పంపించేసే ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీల ముందు పడిగాపులు వస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ ముందు ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వందల మంది ఎవరైతే వినియోగదారులు రావడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా సిలిండర్ కోసం ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని దాదాపు గంటల తరబడి కూడా పడిగాపులు వస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పట్టణానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఏవైతే సిలిండర్లను పెట్టుకొని పంపిణీ చేయడానికి ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు సిలిండర్ల కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో సిలిండర్లు లభించవనే ఒక ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే వినియోగదారులందరూ కూడా ఇక్కడికి గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే పంపిణీ చేస్తారో ఆ పంపిణీ కేంద్రం వద్ద 5-6 గంటల నుంచి కూడా పడిగాపులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎండ ఉన్నప్పుడు కూడా గ్యాస్ సిలిండర్ లభించదనే ఒక ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తుంది. ఒకవైపు నో స్టాక్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. మరొక వైపు వినియోగదారుల్లో దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా ఇక్కడికి వచ్చి సిలిండర్ల కోసం క్యూ లైన్లో నిల్చొని ఉంటున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అమ్మ, సిలిండర్ కోసం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎండలు బాగా ఇబ్బంది పడుతున్నాం తినక చేయక 8కి. ముఖ్యంగా ఎందుకంటే మీకు సిలిండర్ అయిపోయిందని వచ్చిందా, కొరత ఏర్పడుతుందని వచ్చారా? కారణం ఏంటి? బుడ్డిది ఏంటి అంటే అక్కడికి వెళ్ళండి అంటుంది. బుడ్డిది ఏంటి అని చెప్తాం కదా ఫోన్లో, అక్కడికి వెళ్ళండి గ్యాస్ కంపెనీకి వెళ్ళండి అంటుంది. అంటే ప్రతినిత్యం కూడా ఇంటి వద్ద పంపిణీ చేసే వాళ్ళు ఇక్కడికి ఏజెన్సీ వద్దకి ఎందుకు రావాలని చెప్పారు? ఇప్పుడు మేము ఇంటికి రాము, ఇక్కడికే రాలి కంపెనీకి అని చెప్తుండ్రు. మరి ఇప్పుడు మీరు 2 గంటల నుంచి ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు సిలిండర్ కావాలని అడిగితే ఏమంటున్నారు? ఇక ఏమంటారు లోపలికి వదిలితుంది. ఇది అమ్మ చెప్తున్నమాట. ముఖ్యంగా గత 2 గంటల నుంచి కూడా నిరీక్షిస్తున్నాం, అయినప్పటికీ కూడా సిలిండర్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. మరొక అమ్మ కూడా ఉన్నారు. అమ్మ, ఎందుకోసం వచ్చారు? ఎన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్నారు? 9 గంటలకు వచ్చినాము. ఇక ఇంతసేపు అయింది. ఇప్పుడు లోపల కూడా మాకు ఇస్తారో ఇయ్యారో గ్యారంటీ లేదు. అంటే ముఖ్యంగా ఇంట్లో సిలిండర్ అయిపోయిందని వచ్చారా? అంటే సిలిండర్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సిలిండర్లు దొరకాయని వచ్చారా? అయిపోయిందని వచ్చినాం. సిలిండర్ అయిపోయింది, అందుకు వచ్చినాం. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఈ రోజు వచ్చారా? నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి ఎట్లా వండుకుంటున్నారు? 2 రోజుల నుంచి సిలిండర్ లేదని చెప్తున్నారు. ఎట్లా వండుకుంటున్నారు? కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నాము. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడికి రాని కంపెనీ కంటే వచ్చినాం. ముఖ్యంగా ప్రతిసారి కూడా ఇంటి వద్దకు తీసుకొచ్చి పంపిణీ చేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఏదైతే ఏజెన్సీ వద్దకి ఎందుకు రావాలని అన్నారని అడిగినరా మీరు? మాకేం చెప్తలేరు వాళ్ళు. గ్యాస్ షార్టేజ్ ఉన్నది, మీరు అక్కడికి వచ్చి తీసుకోండి అంటే ఇక్కడికి వచ్చి. ఈ అమ్మ చెప్తున్న మాట, ముఖ్యంగా ఈ ప్రతిసారి కూడా ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేసే ఏజెన్సీ మాత్రం ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఇస్తాం, అక్కడికి రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరొక పెద్ద ఆయన ఉన్నారు. కాక ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకోసం? మేము 8:30 నుంచి ఇక్కడ ఉన్నాం సార్. గ్యాస్ లేదని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చేటోరు. ఇక్కడ బస్సు గ్యాస్ స్టాక్ లేదు, వచ్చి అక్కడిని తీసుకపోయి మేము తెమ్మంటే ఉన్నందరు తెమ్మంటే మాకు ఎక్కడ అవకాశం లేదు. అందరు వచ్చి ఇక్కడికి వెళ్ళి కొనవండి. అక్కడ మేము ఇండ్ల పని చేసేది లేదు, టైం దొరకలేదు మాకు. పబ్లిక్ అంతా ఇక్కడనే వస్తుందని చెప్పేసింది, అందుకు ఇక్కడ వచ్చేసింది. ఇంకా ఎండలో నిల్చొని ఉన్నారు. మరి ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమంటారు? అది మాకు అడగలే కదా సార్, ఎందుకు మరి ఇట్లా చేస్తున్నాను అడుగుతాను. లోపలైనా ఇడనైతే ఏం చెప్పాలి, ఇక్కడికి రండి అని చెప్తున్నారు. లోన్లు మాకు తెచ్చి ఇచ్చేటోళ్ళు, కానీ మేనేజర్ని అడిగితే ఏమంటాడు? ఇక ఇక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్తున్నమాట, ముఖ్యంగా ఏజెన్సీ వద్దకు వస్తేనే సిలిండర్ ఇస్తామని చెప్తుండడంతో వినియోగదారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించిన ఏదైతే ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే సిలిండర్లను తీసుకువెళ్తున్నారు. 2 రోజుల నుంచి కూడా తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, అనేక అవస్థలు పడుతున్నామని వారు చెప్తున్నారు. ఇక్కడ పెద్ద ఆయన కూడా కాకా కూడా సిలిండర్ కోసం వచ్చిన. కాకా, ఎన్ని రోజులైంది సిలిండర్ లేక? 3 రోజులైంది ఇప్పటిదాకా. 3 రోజులైంది ఇయ్యాలకి. వస్తుంది అన్నది రాలేదు. వీడికి వచ్చి ఓటీపీ పంపుతామని అన్నారు. ఇప్పటిదాకా పత్తలేదు లైన్. ఇక ఆడికిడికి ఈ సిలిండర్ 3 రోజుల నుంచి లేదని చెప్తున్నారు. ఎట్లా వండుకుంటున్నారు, ఎట్లా తింటున్నారు? ఇట్లా కట్టెల మీద తుక్కుతోని
పొయ్యిల పచ్చికట్టెతోని తెచ్చుకుని వండుకొని ఉపాసం ఉంటాం ఇక. ఓటీపీ తీసుకొని బుకింగ్ చేసుకొని వచ్చినా ఇవ్వట్లేదా? ఏది మరి ఇప్పుడు ఇక అమ్మనాడు నిన్న మొన్న కూడా బుకింగ్ అయ్యి ఉన్నాయి. నిన్న మొన్న సంది పంపలే కదా, వాడవాడకు పంపుతుంది. వాడవాడకు లేవు, ఊళ్ళో పొన్న లేవు. 3 రోజుల కాంతి. నిన్న గురువారం ఉండే మా వాళ్ళ మచ్చేది రానే లేవు. నిన్న గురువారం ఇట్లా సిలిండర్ ఇబ్బందులు ఇంత దూరం వచ్చి ఎండలో నిల్చుండే బదులు ఇంటికే ఇవ్వచ్చు కానీ అడగలేరా? అడిగినా కానీ అక్కడ ఏమో జంక్షన్ అవుతున్నది, అసలే ఆడికి వచ్చి కొండవండి అని చెప్పిండ్రు ఫోన్ చేస్తే. ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు ఏజెన్సీ నిర్వాహకులని వినియోగదారులు చెప్తున్నారు. ఈ విధంగా ఎవరిని చూసినప్పటికి కూడా ఏదైతే గ్యాస్ సిలిండర్ల కోసం వందల మంది తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఓటీపీ అంటే బుకింగ్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది, వచ్చిన ఓటీపీని చూసిన తర్వాత వారికి సిలిండర్ని ఇస్తున్నారు, వారు సిలిండర్లను తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే బుక్ చేస్తామో ఇంటికి తీసుకువచ్చి పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు తీరా ఏదైతే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇక్కడికి ఏజెన్సీకి వచ్చి తీసుకెళ్లామని చెప్తుండడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా 3 రోజుల నుంచి తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏజెన్సీ వాళ్ళు సరిగా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ఇంటి వద్దకి సిలిండర్ పంపించి చేసే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.